మార్కెట్లో ఏంటండి మ్యాంగోస్ కొనుక్కుంటున్నాం కానీ అది ఒక్కొక్కటి ఒక్కో టేస్ట్లో ఉంటుంది. ఒకటి చప్పగా ఉంటే ఒకటి పుల్లగా ఉంటుంది, అసలు ఒకటేమో టేస్టీగా ఉంటుంది. అస్సలు నాకు నచ్చట్లేదు మార్కెట్లో మ్యాంగోస్ కొనుక్కోవడము. అందుకే మేమైతే తోటకు వెళ్తున్నాము. ఆర్గానిక్గా ఫ్రెష్గా పండిస్తారు, మనకు నచ్చిన ఫ్రూట్ని మనం తెంపుకొని కొనుక్కొని రావచ్చు అన్న ప్లాన్ చేసుకొని మేమైతే తోటకు స్టార్ట్ అయిపోయామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ని కూడా క్లిక్ చేసుకోండి. ఫర్దర్ గా పెట్టే వీడియోస్ అన్ని చూడొచ్చండి. మేమైతే లాస్ట్ ఇయర్ సమ్మర్ లో కూడా ఇలాగే తోటలోనే మ్యాంగోస్ పర్చేస్ చేసామండి. మాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఈ ఇయర్ కూడా అలాగే తినాలి అని ఫిక్స్ అయిపోయి మార్కెట్లో అస్సలు కొనకుండా మేము ఈసారి కూడా ఇలాగే తోటకు వెళ్ళి కొనుక్కుందామని అయితే అనుకుంటున్నాము. లాస్ట్ టైం నేను యూట్యూబ్ పెట్టలేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఈసారి మీకు కూడా చూపిస్తున్నందుకు నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందో. ఈవినింగ్ టైం ఇలా పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. నాకు కూడా చాలా ఇష్టం ఇలాగ పిల్లల్ని పొలాల్లో నేచర్తో పాటు ఉంచడం అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా ఇది కూడా పిల్లలు తెలుసుకోవాలి కదండి. ఎంత కాస్ట్లీ ప్లే ఏరియాస్కి తీసుకెళ్ళి ఆడించినా కూడా ఇలా పొలాల్లో మట్టిలో చెట్ల కింద గేదెలతో ఆడుకుంటున్నప్పుడు వచ్చే సంతోషం ఇంకెప్పుడు రాదండి. నాకైతే అదే అనిపిస్తుంది. కనకాంబరాల మొక్కలు చూసారా ఎన్నున్నాయో? అన్ని మొక్కలు చూసాక, అన్ని పువ్వులు చూసాక ఇంకా మనం ఆగుతామా? నేనైతే ఆమెను అడిగేసి బోల్డెన్ పువ్వులు అయితే తెంపేసుకున్నానండి. మా పాపకు చూపిస్తే మాల కట్టి పెట్టమని చెప్పింది. సో ఓకే, తనకు కూడా అల్లి పెడదాము అనేసి నేనైతే పువ్వులు కోసేసుకున్నాను. ఇంకా హాయిగా అలా చెట్టు కింద కూర్చొని పువ్వులనైతే అల్లుకుంటున్నానండి. చూసారా, ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్గా తెంపి పెట్టారు వాళ్ళు. నేనైతే అవి కొనేసుకున్నాను. ఇంతకన్నా ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. అందుకే నేను ఎవ్రీ ఇయర్ ఇలాగ వచ్చి ఫ్రూట్స్ అయితే తీసుకుంటానండి. చూసారా పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. యాక్చువల్గా మా పాప ఎప్పుడు ఇలాగ పువ్వులు పెట్టమని అడగదు. ఫస్ట్ టైం పువ్వుల్ని చూడగానే మమ్మీ నా తల్లో పెట్టమని అడిగింది. అది అడగగానే ఇంకా మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటుందో అనేసి అక్కడే వాళ్ళని దారం అడిగేసి అల్లేసి పెట్టేశానండి. నార్మల్గా మా పాప అలాగ అడగదు. ఫస్ట్ టైం అలా పువ్వుల్ని చూసి అడిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ ఫ్రూట్స్ని తీసుకొని వస్తూ ఉంటే మాకైతే దారిలో ఈ రెస్టారెంట్ కనిపించిందండి, ఇంటర్వెల్ అనేసి. ఇందులో కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ ఉన్న విషయం తెలిసింది. ఆల్మోస్ట్ 15 to 20 days ట్రావెలింగ్ లో ఉన్నాం కదండి. ఆ కాల్కటాలో అసలు ఆ ఫుడ్ అంతా తినేసి యాక్చువల్ మన ఫుడ్ ని చూడగానే క్రేవింగ్ వచ్చేసిందండి. అబ్బా ఇది తినేద్దాం ఇవాళకైతే అనేసి. అందుకే మేమైతే ఆగిపోయాము. మంచిగా ఇక్కడ కోడికూర చిట్టిగార తిందామని అయితే ప్లాన్ చేసుకొని ఆగిపోయామండి. మీరు ఎప్పుడైనా ఇటువైపు చిలుకూరు వైపు వచ్చారంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరో ఒకరు వచ్చే ఉంటారు ఇప్పటివరకు చిలుకూరు వైపు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ రెస్టారెంట్కి వచ్చారా, వస్తే నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది వచ్చారు ఇటువైపు అనేసి. కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లో కోడికూర చిట్టిగారే తినాలి, ఇంకేమీ తినొద్దని ఫిక్స్ అయిపోయి నేనైతే రెస్టారెంట్ లోపలికైతే వెళ్ళిపోయానండి. మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఏం తిన్నారు? మీరు కూడా కోడికూర చిట్టిగారే తిన్నారా? అది కాకుండా వేరే ఇంకేమైనా సెలెక్ట్ చేసుకున్నారా? నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఆ వర్డ్ చూస్తేనే టెంప్టింగ్గా అనిపించింది. నేనైతే అదే తింటానని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్ళానండి. మెన్యూ అంతా చూసానండి, కాకపోతే నా సీడీ మాత్రం అక్కడే ఇరుక్కుపోయింది. నేనైతే కోడికూర చిట్టిగారే తింటాను అనేసి. అందుకే అలా చూసేసి దాన్ని పక్కకు పడేసి నేనైతే కోడికూర చిట్టిగారనే సెలెక్ట్ చేసుకున్నానండి. అదే తిందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా వాళ్ళందరూ ఏవేవో సెలెక్ట్ చేసుకున్నారు, అవన్నీ నేను టేస్ట్ అయితే చేశానండి. చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం. యాక్చువల్ ఆంధ్ర ఫుడ్, తెలంగాణ ఫుడ్, మన తెలుగు వాళ్ళ ఫుడ్ తినాలంటే మాత్రం ఇలాంటి రెస్టారెంట్కి ఖచ్చితంగా రావాల్సిందే అండి. చాలా టేస్టీగా ఉంది ఫుడ్. నాకైతే బాగా నచ్చిందండి. ఆఫ్టర్ 15 days మన తెలుగు ఫుడ్ తింటుంటే ఆ నోటికి ఎంత రిలాక్స్గా ఉందండి. చాలా బాగా అనిపించిందండి నాకు. ఎంతైనా మన ఫుడ్ టేస్ట్ వేరండి. అసలు ఏ స్టేట్కి వెళ్ళినా ఆ టేస్ట్ దొరకదండి. ఆ కరివేపాకు, ఆ మసాలా టేస్ట్. మేమైతే కోడికూర చిట్టిగారే, ఇంకా మక్క వడలతో పాటు చికెన్ కర్రీ, అలాంటి రెసిపీస్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. యాక్చువల్ హోమ్ డిషెస్ లాగే ఉన్నాయండి, ఇంట్లో చేసుకొని తిన్నట్టుగానే ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. నేనైతే 10 out of 10 ఇస్తానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ మనకి ఆంధ్ర తెలంగాణ డిషెస్ కావాలంటే మాత్రం ఈ రెస్టారెంట్కి ఖచ్చితంగా రావాలి. నాకైతే చాలా నచ్చిందండి. లిటరల్లీ 15 days తర్వాత కడుపు నిండా తృప్తిగా తిన్నామండి. చూసారా, కాళీమా టెంపుల్ ముందు నుంచే వెళ్తున్నాము. నా వీడియోలో చూసే ఉంటారు మీరు కాళీమందిర్ టెంపుల్ని. చూడండి, అందరూ దర్శనం చేసుకోండి. ఈసారి వెళ్ళినప్పుడు
నేను మీకు వీడియో తీసి చూపిస్తానండి అమ్మవారి టెంపుల్ని. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.